మీకు పాటలొచ్చా? రావు. కావాలంటే MP3 ప్లే చేస్తాను. త్రిపుర, అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదమ్మా. ఏ నానమ్మా? నాన్నమ్మ నవ్విందంటే నేను కరెక్టే. అమ్మా, నాకు త్రిపుర నచ్చింది. అమ్మాయి ఎందుకు నచ్చదండి? కనక మహాలక్ష్మిలా ఉంటేను. మరే ఈ కనకలక్ష్మిని మా ఇంటి మహాలక్ష్మి చేసుకోవడానికి కట్న కానుకలు మాట్లాడుకుంటే సరే. కట్నం అంటే అప్పో చొప్పో చేస్తాం, కానుకలంటే కష్టం. చిన్నబాబు నువ్వు మాట్లాడుకో. బావా ఒక నిమిషం. గడ్డం మొల్చిన గొంతుని నొక్కేస్తారేంటక్కా? శ్రీరస్తు శుభమస్తు అని పెళ్లి కార్డులో వేసే ముందు అవిఘ్నమస్తు అని కూడా ఉండాలంటే అన్ని విషయాలు అబ్బాయి వాళ్ళకి తెలియాలని చిన్నబాబు చెప్తున్నాడు. తెలిసేదే ఉంది, వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలి గాని. కిలో బంగారం అడుగుతారు, ఇస్తామా అత్త? వెండి పళ్ళాలు, చెంబులు, గ్లాసులు అడుగుతారు, అన్ని కొంటావా? ఆహా, కొనగలుగుతావా అని. తారకం గారు, మా ఇంట్లో మారకం గురించి మీకు తెలీదు. ఎవరనుకున్నారు? చీర కట్టుకుని సిగ్గుపడ్డానికి ప్రయత్నిస్తున్న పెళ్లి కూతురి తండ్రి గారు. పెద్దింటి కాశీ విశ్వనాథం ఉరఫ్ పెదబావ. కూతురు కనక మహాలక్ష్మి కాని ఇంట్లో వెండి బంగారాలన్నీ కరగబెట్టాడు. పరువు తీయాలని కాదు, మళ్ళీ అరువు తెచ్చుకోవాలేమో అని. బాధగానే చెప్తున్నాను. మీరెక్కువ ఆశపడకుండా ఉంటే ఉన్న దాంట్లోనే ఘనంగా పెళ్లి చేస్తాం. మా అన్నయ్య గురించి వాళ్ళు అడిగారా? వాళ్ళు అడగకపోయినా వాళ్ళ వెంటొచ్చిన వాళ్ళు పెళ్లి చూపుల్లో అమ్మాయి వాళ్ళ నాన్న లేడని అడుగుతారు కదా నాన్న. నువ్వు మాట్లాడకురా. ఇంకా నేనేం మాట్లాడనండి. మా పెదనాన్న వ్యసనపరుడని చెప్పుకోకూడదు. ఇంకా అమ్మాయి వైపే చూస్తావేంట్రా భాస్కరా? లే. తారకం, మీరాగండి, నువ్వు లేరా? ఆడపిల్లని చూడ్డానికొచ్చారు, ఆస్తిపాస్తులు చూడ్డానికి కాదు. కానీ తొందరపడి నిర్ణయం తీసుకోకండి. శివగామి గారు, మా వాడికి ఆర్య సమాజ్లో పెళ్లి చేయాలనుకోలేదు. 6 ఊళ్ళ వాళ్ళొచ్చి ఆశీర్వదించాలనుకున్నాను. పెళ్లి మండపంలో చేస్తారా? అలాగైతే పర్వాలేదు. నేనెక్కడ పెద్దింటి దగ్గర టెంట్ వేయమంటారో అనుకున్నాను. పెద్దిల్లేంటమ్మా, ఇది కాదా? హవ్వా, మీరు ఈ ఇంటినే చూసి మేం పెద్దింటి వాళ్ళం అనుకున్నారా? ఆ ఇంటితో పోలిస్తే ఈ ఇల్లు స్టోర్ రూమ్ అంతుంటుంది. మరిక్కడున్నారే? అత్తా, అనుమతిస్తే చెప్పేస్తాను. మౌనం అంగీకార సూచకం. అంతేనా పంతులు గారు? తమరికి సామెతలు వస్తున్నాయంటే వేదాలు కూడా తెలుసుంటాయి, చెప్పండి. మా పెదబావ దెబ్బకి రాజమందిరంలా ఉండే పెద్దిల్లు ఇప్పుడు బ్యాంకు తనఖాలో ఉంది. మా మేనమావయ్య గారు మా అత్త కుంకుమను ఆ రోజే పట్టుకెళ్ళిపోయారు. ఇటువైపు బ్యాంకు వాళ్ళు తాళం వేసుకుని వెళ్తుంటే అటువైపు మావయ్య పాడే వెళ్తుంది. ఆస్తులు పోయాయన్న ఏడుపు కన్నా మావయ్య పోయాడన్న బాధే ఎక్కువండి. చూడండి, కట్న కానుకల కన్నా నాతో జీవితాన్ని పంచుకునే అమ్మాయే ముఖ్యం.
వీళ్ళకి పంచివ్వడానికి ఆస్తులు లేవు, నువ్వు పంచుకోవడానికి జీవితం ఉందా? అమ్మా ఒకసారి నా మాట విను. నాకు ఆ అమ్మాయి నచ్చిందమ్మా. నచ్చితే ఒక సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్ లో పెట్టుకో. నచ్చిందని మొహమాటం పడితే తడిసి మోపుడవుతుంది. మీకేం కావాలో ఎంత కావాలో చెప్తే సర్దుబాటు చేస్తాం. చేస్తారా? చేస్తాం. నానమ్మ మాటిస్తే దాన్ని నేను నెరవేరుస్తాను. ₹1,00,00,000 కట్నం ఇస్తారు, సరేనా? అవి కూడా 2,000 నోట్లై ఉండాలి. ₹1,00,00,000? అలా నోట్ తెరిచావేంటమ్మా కృష్ణవేణి? ఆ మాత్రం తీసుకోపోతే అన్నీ ఉన్నా అల్లు నోట్ల సేని అంటారు జనం. ₹1,00,00,000 పెళ్లి టైంకి జమ చేస్తాం. నానమ్మ అంత డబ్బు? ఉన్న పొలాలు అమ్మేద్దాం పెదబాబు. నా తల్లిదండ్రులు పసుపు కుంకాల కిందిచ్చినవి. నా నుదుటిన కుంకుమ ఎలాగూ లేదు. పెళ్ళీడుకొచ్చిన ఆ పిల్ల నుదుటన చిటికెడు కుంకుమ చేర్చడానికి ఎంతైనా కష్టపడదాం. మిమ్మల్ని కష్టపెట్టాలనే ఉద్దేశం నాకు లేదండి. మా అమ్మ వాళ్ళ ఆశకి అంతులేదు. అరే చెప్పేశావా? అంత విడమర్చి చెప్పరా. మొహమాటం లేకుండా మొహం మీదే చెప్పేశాడు మావాడు. కాబట్టి మనసులో మాట చెప్తున్నాను. శివగామి గారు, పెళ్ళయ్యాక మా అబ్బాయి కోడలు బ్యాంక్లో తనఖాలో ఉన్న ఆ పెద్దింట్లోనే కాపురం చేయాలి. అదేంటండి అలా అంటారు? డబ్బు కావాలన్నారు, ఉన్నవన్నీ అమ్మిస్తానన్నాం. కట్నాలు అయ్యాక కానుకలంటే కారు అడగండి. 4 చక్రాలు ఉన్నది ఏదో ఒకటి మీకు అప్పచెప్తాం. పిల్లని అప్పచెప్పడానికి ఇన్ని షరతులా? మమ్మల్ని ఇలాగే అప్పుల్లో ఉండమంటారా? అది మీ ఇష్టం. వద్దంటే వెళ్ళిపోతాం. మీరిక్కడ ఉండమన్నా ఉండం. చెప్పినవన్నీ సమకూరిస్తేనే అందరూ మా మొహాల్లో నవ్వు చూస్తారు. రండి. తారకం, అమ్మా ఒకసారి నా మాట వినమ్మా. మీ నాన్న మాటే వినలేదు, ఇంక నీ మాటే వింటానబ్బాయి. పద. తారకం. రండి. ఏంటి మీ అలా అమ్మాయి అమ్మాయి ఇలా చేసింది? చేసింది? పోతే పోయాడు. నంది చెప్పిన 3 డీల మొగుడు కన్నా నాకు ఇంకెవరు వద్దు. త్రిపుర, త్రిపుర, నీ కడుపు మంట చల్లారిందా? నీకు పెళ్లి కాలేదని దాన్ని కూడా కాకూడదనుకుంటున్నావా? కృష్ణవేణి, వివరాలు ఎవరు అడిగారండి? వీళ్ళకి వెళ్ళి పోటీ పడి చెప్పారు. అది పని కట్టుకొని చెప్పినట్టుంది. సారీ వదిన, నా కొడుకు బదులు నేను చెప్తున్నాను. నువ్వెందుకయ్యా క్షమించమంటున్నావు? ఆయనే బావుంటే ఇలా జరిగేది కాదు. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలని చెప్పానత్తా. నంగనాచి వేషాలు వేకు. అసలు వీడికి కూడా బుద్ధి లేదు. అసలు ఆగండి, వీడి- ఆగండి. ఇంట్లోనే సఖ్యత లేదు. బయట వాళ్ళు ప్రాముఖ్యతనిమ్మంటే ఎలా ఇస్తారు? పొండవతలకి. ప్రాణం పంచే బంధాలే తెంచే పట్టుదల తగ్గించేదెలా? దూరం పెంచే పంతాలే సంతోషించేలా తల వంచేదెలా? ఫలించని ఆశలన్నీ నిలువెల్లా మోడైనా దహించిన ద్వేషపు వేడికి జీవితం వాడిన ముగిసేనా ఇకనైనా ఎగసే జ్వాల? ఉయ్యాలా, 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 ఉయ్యాలా.
అంబాళే ఎవడు పోయాడని శోకరాగము పోయింది కదా యారు పక్కింటి టిప్పురా టిప్పురికి సంబంధం దా చెడిపోయింది కదా ఓదార్పు కోసం దా ఈ రాగం. అది ఓదార్పులా లేదు, ఇంకా ఏడిపించేలా ఉంది. వాళ్ళొచ్చి మనల్ని వాయించేలోపు ఆపేయివే. సిచ్యువేషన్ దా సాంగు కొంచెం పాడితే అక్కడ దా ఊరట. ఊరుకోరట. నా మాట వినవే, మనం ఇంకా కాశీ యాత్రదా చెయ్యాలి, శవయాత్ర వద్దు. వా వాయుముడు వాయుముడు వా. ఎప్పుడు దా చూసినా వాయుముడు వాయుముడు వాయుముడు. అమ్మడి సస్తి. అక్కలు ఎవరో పోయినట్టు అలా కూర్చున్నారెందుకు? పెద్దబావ ఒక్కడే బయటికి వెళ్ళాడు. మీరెవరూ తినకుండా ఇలా పస్తులుంటారని తెలుసుంటే ఏ దేవుడికో మొక్కుకొని ఉపవాసం ఉండేదాన్ని కదా. మా బాధ నీకేం తెలుసు ప్రమీల? ఈశ్వరా, మొలతాడున్న మగాడెవరు? పెద్దబావుగారు. కూతురు మెడకి పసుపుతాడు తెచ్చే ప్రయత్నం చేసి చేసి అలసిపోయాడంటే అర్థం ఉంది. ఆయన గారి తమ్ములుంగారు, ఈవిడి గారికి మరిదిగారైన నువ్వు తెగ బాధపడ్డంలో అంతరార్థం ఏమైనా ఉందా బావా? పిచ్చి కూతలు కూయకుండా పక్కకెళ్ళి ప్రమీళ. పాతిక సంబంధాలు చూసినా పెళ్లి కాలేదన్న బాధ లేదు నీకు. బాగా అలవాటు పడ్డావు, కానీ మా మీద పడేడవకు. ఏడుస్తున్నది మీరా నేనా? పిన్ని, నువ్వు ఆగు. అమ్మా, ఎందుకు ఏడుస్తావు? ఈ సంబంధమే ఖాయం అవుతుందని ఎలా అనుకున్నావు? నేనేమైనా బిళ్ళగిరేసి చెప్పానా? లేదే. హే, ఇంకోసారి బొమ్మ బొరుసు అన్నావంటే బాగుండదు త్రిపుర. నీ పిల్ల చేష్టలు పోవాలనే పెళ్లి చేయాలనుకుంటున్నాం. మనం అనుకుంటే అయిపోతుందా? దేవుడు అనుకోవాలి. నందైతే అనేసుకున్నాడు. అమ్మా, ఇలా చూడు. నన్ను అత్తారింటికి పంపించేటప్పుడు ఏడవాలి. ఇప్పుడు ఏడుస్తారా? మా అత్తల్లేమన్నా దూరమా? పక్కనే. పక్కిల్లే అన్నట్టు చెప్తున్నావేంటి త్రిపుర? అలా చెప్తే అమ్మకి ధైర్యం. ఈ ధైర్యం మీ అత్తయ్య గారికి చెప్పండి. శాసించే ఆవిడ షోకిస్తుందేమో పాపం. మా సుస్థిగా ఉంది అత్తయ్య గారు. సూది గుచ్చుకున్నట్టు మాట్లాడి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తే సుస్థిగానే ఉంటుంది కృష్ణక్క. నానమ్మ, వాళ్ళేమైనా మన చుట్టాలా? అలిగి వెళ్ళిపోయారనుకోవడానికి. పోతే పోనీలే నానమ్మ, వదిలేసి భోంచేద్దుద్దా. నాకు ఆకలిగా లేదు. మాకు కూడా లేదని చెప్పాలని ఉందత్తా. నేను మాట్లాడకూడదనేగా అలా చూసావు. నువ్వే మాట్లాడు గాయత్రక్క. ధైర్యం చెప్పే మీరే ఇలా దిగాలుగా ఉంటే ఎలా అత్తయ్య గారు? మంచి సంబంధం పోయిందని బాధపడుతుంది నానమ్మ. అంతకంటే గొప్ప సంబంధం వస్తుందమ్మా. త్రిపురను వెంటనే ఒక ఇంటిదాన్ని చేయాలన్న తొందర ఎందుకు? నాకు ఇప్పుడెప్పుడే వెళ్ళాలని లేదు నానమ్మ. ఓకే అని మాడవరచ కూడా అనుకో. ప్రమిళ పిల్ల తయారవుతావు. చిన్నబాబు,
నీ మొగుడెక్కడ కృష్ణవేణి? ఆయన ఇంకా రాలేదత్తయ్య. అమెరికా వెళ్ళాడా, ఆస్ట్రేలియా వెళ్ళాడా? ఇంకా రాలేదంటున్నావు. అసలు పెళ్లి చూపులకు కూడా ఎందుకు రాలేదని అడగరే? అడగడానికి పెద్దనాన్న ఇంటికి వచ్చేస్తాక కానా మకానా లేకపోయినా పీనా దుకాణం ఉంటే చాలనుకుంటాడు. పెళ్లి ఫిక్స్ అయిపోయి, తేదీ ఖాయమైపోయి, వంటలెక్కడా మంటపాలెక్కడా అని డిసైడ్ అయినప్పుడు సంతోషంగా పనివాళ్లకి మందు పోయించాడు, పార్టీ ఇచ్చాడు అనుకోవచ్చు. అంతేలే, నాకు ఏ సంబంధం లేదనుకునేవాడికి ఇంటికొచ్చిన పెళ్లి సంబంధం పండైతే ఏంటి, పుచ్చైతే ఏంటి? ఇంకాపండి. బయట వాళ్ళ మాటలకే చిరాగ్గా ఉంది. ఇంట్లో వాళ్ళు కూడా ఇలా మాట్లాడితే చిరెత్తుకొస్తుంది. వెళ్ళండి. భోజనం గురించి ఒక మాట చెప్తే. అక్కర్లేదన్నారు కదా, వెళ్ళండి. పిన్ని వెళ్ళు. వెళ్తున్నా. పెరుగేసుకోవడం మర్చిపోయావు. గాయత్రి. అయ్యయ్యో, ఉప్పు తీసుకురావటం మర్చిపోయానత్తయ్యా. పర్వాలేదులే. నా ఉప్పు తిని బతికే దీని రుణం ఇంకా పెంచడం ఎందుకు? మింగు. పెదబాబు. నానమ్మ. చావిట్లో చోటుంటే రేపటి నుండి ప్రమీలకు అక్కడే భోజనం ఏర్పాట్లు చేయండి. మచ్చలెద్దు పక్కన నుంచొని పచ్చడి మెతుకులు తినాలా అత్తా? పశువులే నీలా నించొని తింటాయి, అందుకే చెప్పాను. దొంగతనం చేస్తే తప్పు కాని దొంగతనంగా తింటే తప్పే ఉందత్తా. నీకా పెళ్లి కాలేదు. పెళ్ళీడుకొచ్చిన త్రిపురకు మంచి సంబంధం వచ్చినా మింగుడు పడని విషయాలు మాట్లాడి రెచ్చగొట్టి పంపించేశావు. మంచి సంబంధం పోయిందని ఎవ్వరూ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు. పాపం, నువ్వు నీళ్లున్నా ఒక్క గుక్కెడు కూడా తాగలేదు. ఆపేశావే. తినో. చాలు. తాంబూలం తీసుకో ప్రమీళ. సంబంధం కుదిరితే అందరం మృష్టాన్న భోజనం చేసి తాంబూలం వేసుకోవాలనుకున్నావు. ఆ అదృష్టం లేదు. నీ బతికెలాగూ పండదు, నోరైనా పండని. పెదబాబు, నా గదిలో దోమతెర కట్టు.
పద. అలాగే నానమ్మ. అత్తయ్య నిన్ను పశువు కింద జమ కట్టిందని ఫీల్ అవ్వకు. అయినా నువ్వేం ఫీల్ అవ్వవులే. నీ బుద్ధి ఎలాగో గడ్డి తింది. దీన్ని కూడా నవ్వలొచ్చు. తీసుకో. కోపడ్డారని ఆకలిని, కడుపు నిండిందని అవమానాన్ని మర్చిపోతానని ఎలా అనుకున్నావత్తా? ఈ తాంబూలం ఎప్పటికీ మీ ఇంటి శుభకార్యానికి కాదు, నా పంటి కింద నలగడానికి మాత్రమే పనికొస్తుంది. కృష్ణ కృష్ణ అమ్మా. అటు రావాలా? ఏంటి కృష్ణ, నేను తలుపు కొడితే నువ్వు కిటికీ తీసేవేంటి? దొడ్డి గుమ్మ నుంచి రానక్కర్లేదు, గుమ్మం తలుపు తెరిచే ఉంది. సర్వం పోగొట్టిన రాచమర్యాదలు ఈ కాశీనాథకి లోటు లేదనుకుంటాను.